అది మస్తు పెద్ద స్కూల్ బెంగళూరులో ఉంటుంది. లచ్చల ఫీజు కడితేనే అందులో సీట్ దొరుకుతుంది. రోజుకో యూనిఫామ్ వేసుకుంటేనే ఈ స్కూళ్ళకు రానిస్తారు. అంగి మీద చిన్న మరకబడ్డ టీచర్ అమ్మలు షీరి చింత కడతారు. ఇంగ్లీష్ పీస్లో నలుగురు తప్పితే ఇంకో భాషలో మాట్లాడితే నాలుకే మర్ర పెడతారు. ఏక్ నంబర్ సార్లతోని చదువులు చెప్తారు. ఎకరాలల్లా ఆడుకునే మైదానాలు, చక్కటి లైబ్రరీ, చూడంగానే దుంకాలనిపించే స్విమ్మింగ్ పూల్. హబా ఈ స్కూల్ అంటే ఇదిరాబాయ్ అనేటట్టే ఉంటుంది. ఇంత చక్కటి సౌలతులున్న ఆ స్కూళ్లకు నిన్న ఒక సార్ వస్తే టీచర్లు చుచ్చు పోసుకుండ్రు. పక్కపొంటి బిల్డింగ్ వాళ్ళు తలుపులు వేసుకొని మలుసుకోమన్నారు. ఇంతకు ఆ సార్ ఎవరంటే వాట్స్ ది స్టోరీ. ఓరి నాయనో చిరుతపులి బల్లె సౌలతులు ఎట్లున్నాయో చూసిపోదామని చెకింగ్కి వచ్చినట్టున్నది. ఐతారం ఏగిలివారిన సంధి పొద్దుముకే దాకా 30 తిప్పలు పెట్టి 30 షర్ల నీళ్లు దాపించింది. అడవి పోలీసోళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు దొరకవచ్చలేక పంజారు రుచి చూసిర్రు. అరే వచ్చే 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 ఉరుకురా నాయన ఆడేందుకున్నావు. అగో ఇటు ఉరికొస్తుంది. అందుకున్నది పోరి. ఉరుకురో ఉరుకురో వచ్చే వచ్చే. గేట్ ఎక్కుతున్న మనిషిని అందుకున్నది. అబ్బా గుంజి పడేసింది. చూస్తావేందా ఆ సూటి పెట్టక అంత పెద్ద తుపాకి పట్టుకున్నావు. వామ్మో మీద పడ్డది. ఇక మనం పని అయిపోయినట్టే. వదిలిపెట్టే ఆయన ఫోటోలు తీసే ఇలేకరి నిన్ను దగ్గరికి వెళ్ళి చూపిద్దాం అనుకుంటే నువ్వు ఆయన మీద పడితే ఎట్లనే. మా అమ్మగాని వదిలిపెట్టే జర వదిలిపెట్టు. ఇక లేసారులే ఇంకో పారి పిల్లి కనబడ్డ దగ్గరికి పోడు కావచ్చు. బడి చుట్టూరా బందవస్తు ఒలలు కట్టిర్రు. గేట్లన్నీ బంద్ చేపిచ్చిర్రు. తుపాకులు రెడీగా పట్టుకుర్రు మత్తు సూదిరిస్తందుకు. అయినా దొరకలే. పిక్కబలం గట్టిగా ఉంటదా సూటికేడ అందుతుంది. తిప్పల పెట్టి ఆఖరికి తొడకు మత్తు సూది దలికి నవ్వడ్డది. దవాఖానకి వేసుకపోయి ఆడికెళ్ళి జూ పార్క్ పట్టుకపోయిరాడ గాని అయితారం కాబట్టి పోరగాళ్ళు బడికి రాలే. లేకుంటే ఏంది పరిస్థితి. అయినా అడవిల గాసం దొరికితే పట్నంలోకి ఎందుకు వస్తాయి గీసోటి జంతువులు. అడవులన్నీ పోతాం పెడితే అవి బతుకు తెరువు కోసం మన మీద పడుతున్నాయి అన్నట్టు.